హలో ఫ్రెండ్స్, తెలంగాణకు సంబంధించి ఒక ఫేక్ వార్త 2 రోజుల పాటు విపరీతంగా ట్రెండ్ అయింది. ఆ ఫేక్ వార్త ఏంటంటే, తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళందరూ అటెండర్ నుంచి కలెక్టర్ దాకా తమ పిల్లల్ని తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలి. అట్లా పంపించకపోతే వాళ్ళ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కట్ చేస్తారు అని. నిజానికి ఇది ఫేక్ వార్త అని అందరికీ వెంటనే అర్థమైంది. ఎందుకంటే ఆ వార్తకు పూర్వాపరాలు ఏమీ లేవు, ఎక్కడన్నారో తెలీదు, ఇంకే పత్రికల్లోనూ రాలేదు. కాబట్టి అది ఫేక్ అని చాలామందికి వెంటనే అర్థమైంది. బట్ అయినప్పటికీ దాన్ని షేర్ చేస్తూ చాలామంది దాని మీద చర్చ చేశారు. ఎందుకు అంటే ప్రభుత్వ విద్యకు సంబంధించిన ఈ చర్చ చాలా కాలంగా ఉంది. నిజానికి నార్త్లో ఏదో ఒక స్టేట్, ఇప్పుడు నాకు గుర్తులేదు కానీ, ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రభుత్వ పాఠశాలలకే తమ పిల్లల్ని పంపించాలి అని ఒక నిర్ణయం చేసే ప్రయత్నం చేసింది. బట్ అదేమీ అమలైనట్టుగాను లేదా సఫలమైనట్టుగాను లేదు. దాంతో వాళ్ళు వెనక్కిపోయినట్టున్నారు. బట్ చాలా కాలంగా ఈ మాట వింటున్నాము. ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు మాత్రమే కాదు, అందులో పనిచేసే టీచర్లు కూడా వాళ్ళ పిల్లల్ని పంపించట్లేదు. వాళ్ళు తమ పిల్లలకు పనికిరాని విద్యను ఇతరులకు చెప్తున్నారు. ఇది చాలా ఘాటైన విమర్శ ప్రభుత్వ ఉపాధ్యాయుల మీద. దానికి వాళ్ళు అఫ్కోర్స్ చెప్తున్నవేవో ఉన్నాయనుకోండి, మాకు 100 పనులు చెప్తే మేము ఎక్కడ సరిగా చదువు చెప్తామని చెప్తున్నారు. బట్ దాన్ని మనం అంగీకరించినా అంగీకరించకపోయినా కూడా నిజానికి చాలామంది ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లల్ని ఆ స్కూళ్ళకు పంపించరు. దానికి సంబంధించి ఒక విమర్శ కూడా ఉంది. చాలామందికి ఉద్యోగం మాత్రం ప్రభుత్వంలో కావాలి, కానీ తమకు విద్యా వైద్యం మాత్రం కార్పొరేట్లో చూసుకుంటారు అనే విమర్శను కూడా మనం చాలా ఎక్కువగా వింటున్నాం. ఎందుకు అసలు ఈ పరిస్థితి వచ్చింది? నిజానికి భారతీయ విద్యార్థులకు ప్రపంచంలోనే ఒక మంచి పేరు రావడానికి కారణమైంది భారతదేశంలో ప్రభుత్వ విద్య మాత్రమే. మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకున్న విద్య అంతా కూడా మోస్ట్లీ 90% ప్రభుత్వ విద్యే. నా ఏజ్ గ్రూప్ వాళ్ళైతే దాదాపుగా 90% మంది ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారు, నాతో సహా. బట్ అది రాను రాను పూర్తిగా ఎందుకు మారిపోయింది? ఈ మారిపోవటం వెనక ఏమేమి కారణాలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. ఒకదాని తర్వాత ఒకటి వస్తున్న ప్రభుత్వాలన్నీ కూడా విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేయటమే కాకుండా ప్రైవేటు సంస్థలకు అనుకూలమైన విధానాలు తీసుకుంటావటం. ఇది మొత్తం దేశమంతా జరిగినప్పటికీ సౌత్ ఇండియాలో విపరీతంగా జరిగింది. అందులో తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అది విపరీతంగా జరిగింది. విద్య అనేది పూర్తిగా ప్రభుత్వం చేతిలో నిర్లక్ష్యం కావటం, ఆ అవకాశాన్ని కార్పొరేట్లు అందిపుచ్చుకోవటం లేదా వీళ్ళే అందివ్వటం కూడా జరిగింది. అదందరికీ తెలిసిందే. బట్ తెలంగాణ ఉద్యమ కాలంలో, తెలంగాణ ఏర్పడినప్పుడు కూడా దీన్ని సరి చేస్తాము అనే ఒక హామీ ఉండింది. అదే KG to PG విద్య. బట్ 9.5 ఏళ్ళ గడిచిన తర్వాత ఆ పరిస్థితులు ఏమైనా మార్పు వచ్చిందా? నిజం చెప్పాలంటే మార్పు రాలేదు. మార్పు వచ్చింది అని ప్రభుత్వం ఏం చెప్తుందంటే తాను పెట్టిన 1000 గురుకులాలు చూపించి. బట్ లెక్కలు చూస్తే పరిస్థితి అట్లా అనిపించట్లేదు. రాష్ట్రంలో 60 లక్షలకు పైచిలకు విద్యార్థులు ఉన్నారు. ఇంటర్మీడియట్ కూడా కలుపుకుంటే అది 70 లక్షలు దాటుతుంది. సో 60 లక్షల పైచిలకు విద్యార్థులు పాఠశాల విద్యను అభ్యసిస్తుంటే అందులో 30 లక్షలు అంటే దాదాపుగా సగం మంది ప్రభుత్వ పాఠశాలల్లో, మరొక సగం మంది ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నారు. KG to PG అందరికీ ఉచిత విద్య అందిస్తామని చెప్పిన ప్రభుత్వం 9 ఏళ్లలో చేసిన పని ఏంటంటే దాదాపుగా 4000 స్కూళ్ళని మూసేసిన వాటికి బదులుగా తెరిచింది 1000 స్కూళ్ళు. ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకుంటే తప్పేంటి? అసలు ప్రైవేట్ స్కూల్లే ఉండాలి, గవర్నమెంట్ ఎందుకు స్కూల్ నడిపించాలి, గవర్నమెంట్ ఎందుకు హాస్పిటల్స్ నడిపించాలనే ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు కొంతమంది. ప్రజలకు మెరుగైన విద్యను, మెరుగైన వైద్యాన్ని ప్రభుత్వం తరఫున అందించటం దాని బాధ్యత. మనం చాలాసార్లు చాలా గొప్పగా చెప్పుకునే దేశాలన్నిట్లోనూ లేదా అభివృద్ధి చెందిన దేశాలన్నిట్లోనూ ఇవి రెండూ కూడా ప్రజలకు ఫ్రీగా ఉంటాయి. ఐ థింక్ ఓన్లీ అమెరికా ఎక్సెప్షన్. అక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ అప్ టు 12 అందరికీ ఫ్రీ, కానీ వైద్యం మాత్రం ఫ్రీ కాదు. అదొక్కటి మాత్రమే అక్కడ ఎక్సెప్షన్. అక్కడ వైద్యము, ట్రాన్స్పోర్ట్ ఇవి రెండూ ఫ్రీగా లేకపోవడానికి కారణం అక్కడ కార్పొరేట్లు పనిన కుట్రలే అనేది కూడా చారిత్రక వాస్తవం. సరే, దాని గురించి మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. మళ్ళీ భారతదేశానికి వస్తే విద్యకు సంబంధించి కామన్ స్కూలింగ్ అనేది చాలా 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 కీలకం. పేద, ధనిక, గొప్ప, తక్కువ ఇటువంటి ఏ భేదాలు లేకుండా పిల్లలందరూ కలిసి చదువుకున్నప్పుడు మాత్రమే ఆ దేశంలో ఒక హార్మోనీ ఏర్పడుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? ఇవాళ సంవత్సరానికి ₹1,00,000 సంపాదించే వాళ్ళు కూడా తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకే పంపిస్తున్నారు. సంవత్సరానికి 10 లక్షలు సంపాదించే వాళ్ళు, సంవత్సరానికి ₹1,00,00,000 సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్కే పంపిస్తున్నారు. బట్ ఈ 2 ప్రైవేట్ స్కూల్స్ ఒకటి కాదు. వీళ్ళు నెలకు ₹500,000 కట్టే ప్రైవేట్ స్కూల్కి వీళ్ళు పంపిస్తుంటే సంవత్సరానికి 5 లక్షలు 10 లక్షలు కట్టే స్కూళ్లకు వాళ్ళు పంపిస్తున్నారు. సో ఇక్కడ కూడా
మనకు అన్ని చోట్ల డివిజన్ ఏర్పడుతూ ఉంది. అంటే నీ ఆదాయాన్ని బట్టి నీకు అందే విద్య నాణ్యత డిసైడ్ అయిపోతుంది. ఇది ఏ రకంగానూ ఏ దేశానికి మంచిది కాదు కాబట్టే అన్ని దేశాలు కూడా విద్యను కామన్ స్కూలింగ్ చేస్తున్నాయి. విద్యను అందరికీ ఉచితంగా ఏర్పాటు చేస్తాయి. అట్లాంటి చోట్ల కూడా ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. బట్ వాటికి మనకున్నంత క్రేజ్ లేదు. 90% మంది పిల్లలు కామన్ స్కూల్స్కి లేదా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తే కేవలం అత్యంత ధనికులైన 10% మంది మాత్రమే తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తారు. బట్ ఇక్కడ అది కాదే పరిస్థితి. ఇళ్లల్లో పనిచేసే వాళ్ళు, ఆటోలు నడుపుకునే వాళ్ళు, డ్రైవర్లుగా పనిచేసే వాళ్ళు కూడా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకం లేక ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తున్నారు. గురుకులాల దగ్గరకు వస్తే చాలాసార్లు ప్రభుత్వం గురుకులాల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటుంది. కానీ గురుకులాలకు పిల్లల్ని పంపించే తల్లిదండ్రులు మన చుట్టూ ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి చూడండి. నిజానికి గురుకులాల్లో దొరికేలాంటి చదువు లేదా అటువంటి ఫెసిలిటీస్ తమ ఇంటి దగ్గర తమకు దగ్గరలో ఉంటే వాళ్ళెవరూ కూడా ఆ పిల్లల్ని ఆ స్కూళ్ళకు పంపించాలని ఇష్టపడట్లేదు. ఎందుకంటే 7-8 ఏళ్ల వయసులో తల్లిని తండ్రిని వదిలిపెట్టి పిల్లలు దూరంగా ఉండటం అనేది వాళ్లకు వీళ్లకు కూడా ఒక ట్రామా. అది ఏ రకంగానో ఐడియల్ సిచ్యుయేషన్ మాత్రం కాదు. కానీ తప్పనిసరి మాత్రమే చాలామంది తల్లిదండ్రులు గురుకులాలకు పంపిస్తున్నారు. పంపించలేని వాళ్ళు తిరిగి వాళ్ళని ప్రైవేట్ స్కూల్స్కే పంపిస్తున్నారు. సో ఇది ఒక పెద్ద విషాదం. ఈ విషాదాన్ని కరెక్ట్ చేసే పని గత ప్రభుత్వం చేస్తానని కూడా చేయలేదు. ఈసారి ప్రభుత్వం కూడా చేస్తుందని నేను అనుకోను. కేవలం విద్య మాత్రమే కాదు, వైద్యాన్ని కూడా. గతంలో కూడా నేను 2-3 సార్లు చెప్పాను, విద్యా వైద్యం తప్పనిసరిగా అందరికీ ఉచితంగా లభించాలి. ఎందుకంటే ఒక మనిషి గౌరవప్రదంగా జీవించడానికి అవసరమైన అతి కీలకమైన సర్వీసులు ఇవి. ఈ సర్వీసులను అందజేయటం ప్రభుత్వం బాధ్యత. ఈ రెండూ కూడా గత 9 ఏళ్ల పాలనలో పూర్తి నిర్లక్ష్యానికి గురయ్యాయి. వైద్యానికి సంబంధించి మనం చూసాం, కరోనా కాలంలో కార్పొరేట్లకు జనాన్ని ఆహారంగా వేయటం తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వ వైద్యం మరింత నిరాదరణకు గురైంది. అంతకుముందు ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా తమకు ఏదైనా సమస్య వస్తే తప్పనిసరిగా గవర్నమెంట్ హాస్పిటల్స్కే వెళ్ళేవాళ్ళు. ముఖ్యంగా నిమ్స్ లాంటి హాస్పిటల్స్కి, గాంధీ లాంటి హాస్పిటల్స్కి, ఉస్మానియా లాంటి హాస్పిటల్స్కి వెళ్ళేవాళ్ళు. బట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. చాలా ఆసక్తికరంగా మీకు కరోనా టైంలో ఒక ట్వీట్ గుర్తుండే ఉంటుంది. విశ్వేశ్వర్ రెడ్డికి కరోనా వస్తే తొందరగా కోలుకోవాలి అని చెప్తూ కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. మీ చుట్టాలు కదా అని అపోలో ఆసుపత్రికి వెళ్ళకండి, మీరు గాంధీకి వెళ్ళండి, బ్రహ్మాండంగా వైద్యం చేస్తారని. కానీ అదే ఆ తండ్రికి ఆ కొడుకుకి కరోనా వచ్చినప్పుడు వాళ్ళు ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళలేదు. మొత్తం యశోద హాస్పిటలే వాళ్ళ ఇంటికి తరలిచ్చింది. మొత్తం కరోనా విధానం అంతా కూడా పూర్తిగా ప్రైవేట్ హాస్పిటల్స్కి లాభం చేకూర్చేదిగా ఉంది తప్ప ప్రజల్ని ఆదుకోవాలి, ప్రజలకు ఈ వైద్యం అందించడం తమ బాధ్యత అని ప్రభుత్వం ఏ రకంగానూ కూడా ప్రవర్తించలేదు. సో విద్య విషయంలో, వైద్యం విషయంలో ఖచ్చితంగా గత 9 ఏళ్ల పాలన విఫలమైంది. కొత్త ప్రభుత్వం ఏమైనా దీన్ని మారుస్తుందా? నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వ ప్రయారిటీలో ఇవి లేవు. ప్రయారిటీ అని చెప్పిన ప్రభుత్వమే చేయనప్పుడు ప్రయారిటీ అని చెప్పని ప్రభుత్వం చేస్తుందని మనం ఎట్లా ఆశిస్తాం? ప్రభుత్వ ప్రయారిటీలో లేకపోయినా కూడా అటువంటి ఒక ఫేక్ న్యూస్ హల్చల్ చేయటం అనేది ఇంకా జనం విషయంలో ఇది ప్రయారిటీగా ఉంది అనడానికి ఒక గుర్తు. ఎందుకంటే అట్లయినా దీని మీద ఒక చర్చ జరిగి ఇది ప్రయారిటీగా మారితే బాగుంటుంది అనేది బహుశా ఇట్లా చర్చ చేసిన వాళ్ళందరి కోరిక, నా కోరిక కూడా. థ్యాంక్ యూ. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అన్నిటికీ మించి మెంబర్స్గా చేరండి. ఛానల్ ముందుకు సాగటానికి అది చాలా కీలకం.